వెన్ను నొప్పి సమస్యకు పరిష్కార ఆసనాలను చూద్దాం. ఈరోజు మీరు చూడబోయేవి బాగా నొప్పి ఉన్నవాళ్ళు, ఎక్కువ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, సయాటికా కానీ నడుము నొప్పి కానీ ఎక్కువ నొప్పితో ఉన్నప్పుడు ఇలా ఒక పిల్లో లాంటిది, ఇలా ఒక బూస్టర్ ఇంత హైట్ ఉన్న దాని సహాయంతో చేయండి. కొన్ని రోజులు దీని సహాయంతో చేసి తర్వాత మీరు వేరే ఆసనాలు చేయొచ్చు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు. ఎందుకంటే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆసనాలు చేయడం చాలా కష్టం కాబట్టి మీరు రిలాక్స్ అవ్వాలి, ముందు నొప్పి తగ్గాలి. కాబట్టి ఇటువంటి దిండు సహాయంతో మీరు కొన్ని రోజులు చేయండి. ముందుగా చేయబోయే ఆసనం మార్జాలాసనం. మీ మోకాళ్ళ దగ్గర కొంచెం దూరం ఉంచండి, అలాగే మీ పాదాల దగ్గర కూడా అంతే దూరం ఉండాలి. మీ భుజాలకి సమాంతరంగా మీ చేతులు ఉండాలి. ముందుగా మీ నడుము కిందకు ఉంచండి, తల పైకి పెట్టండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ భుజాలు పైకి రావాలి, తల కిందకి రావాలి. శ్వాస తీసుకుంటూ నడుము కిందకి రావాలి, తల పైకి రావాలి. మీరు ఇప్పుడు చూడండి. శ్వాస వదులుతూ తల కిందకి తీసుకువెళ్ళండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇలా చేసిన తర్వాత మీరు నెమ్మదిగా ఇప్పుడు సపోర్ట్ తీసుకోండి. మీ సపోర్ట్ తీసుకుని ఇట్లా కొంచెం దూరంగా దాని మీద కూర్చోండి. నెమ్మదిగా మీ రెండు చేతులు ముందుకు ఉంచండి. ఇది మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోండి. రెండు కాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి మోకాళ్ళ దగ్గర. మార్జాలాసనంలో ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఇది చేసేటప్పుడు ముందుకి మనం భుజంగాసనంలో ఎలా స్ట్రెచ్ చేస్తామో అలా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ మెల్లగా వెనక్కి రండి, పూర్తిగా వెనక్కి రండి. తల దీని మీద పెట్టి రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా శ్వాస వదులుతూ మెల్లగా వెనక్కి వెళ్ళండి. రిలాక్స్. చూసారు కదండి భుజంగాసనం. దీని తర్వాత మీరు పడుకుని ఈ రెండు మోకాళ్ళ కింద ఇది సపోర్ట్ పెట్టుకుని చేయాలి. ఇప్పుడు రెండు మోకాళ్ళ కింద సపోర్ట్ పెట్టుకుని చేద్దాం. మీ కుడి మోకాల్ని వంచి మెల్లగా మీ రెండు చేతులతో ప్రెస్ చేసుకోండి పొట్ట వైపు. తల లేపొద్దు, మెల్లగా ఇట్లా ప్రెస్ చేయండి. కొన్ని సెకండ్లు ఆగండి, ఒక 10 సెకండ్లు ఇలా ఉంచండి. తర్వాత నెమ్మదిగా కాలు మళ్ళీ యథాస్థితిలో ఉంచండి. అలాగే ఎడమ కాలు కూడా తీసుకోండి పైకి, మెల్లగా పైకి తీసుకురండి. రెండు చేతులతో పొట్టకి ప్రెస్ చేయండి. మెల్లగా కాలుని యథాస్థితిలో ఉంచండి. ఇదే విధంగా మళ్ళీ కుడి కాలు కూడా చేయండి. ఒకసారి రెండు చేతులతో ప్రెస్ చేయండి. నెమ్మదిగా వదిలేసేయండి, కింద పెట్టండి. తర్వాత నెమ్మదిగా కుడి కాలుని స్ట్రైట్గా పైకి లేపండి. మీరు ఎంతవరకు లేపగలితే అంతవరకు. నెమ్మదిగా కింద పెట్టేసేయండి. అలాగే ఎడమ కాలు కూడా చేయండి. మెల్లగా కింద పెట్టండి. కుడి కాలు చేయండి, మెల్లగా కింద ఉంచండి. నెమ్మదిగా లేచి కూర్చోండి. చూసారు కదండి మార్జాలాసనం. మార్జాలాసనం తర్వాత మీరు పిల్లో సపోర్ట్ పెట్టుకుని చేయాల్సినటువంటి భుజంగాసనం, పవనముక్తాసనం, లెగ్స్ రేజింగ్, ఇవి మీరు కనుక సపోర్ట్ పెట్టి కనుక చేస్తే చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది మీకు.